నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలో పలు గ్రామాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ సూచించారని పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తే వారెవరైనా పోలీస్ పోర్టల్ టీఎస్ పోలీస్ లింక్ ద్వారా అనుమతి పొందాలని ఎస్ఐ నాగలక్ష్మి అన్నారు. తదుపరి పోలీసులు మండపాలు ఏర్పాటు చేసుకుని వారి అభ్యర్థులను స్వీకరించి వారికి అనుమతులను మంజూరు చేస్తారన్నారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై మండపాలను ప్రతిష్ఠించరాదని ఎస్ఐ సూచించారు. మందు తాగకూడదు, ఎటువంటి డీజే పాటలు పెట్టకూడదు, ఓన్లీ భక్తి పాటలు పెట్టారు. భక్తితో ఈ సంవత్సరం వినాయక చవితిని జరుపుకుందామని చెప్పేసి మన అధికారులంతా కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి ఇంత సమయాన్ని కేటాయించినటువంటి ముఖ్యంగా కోవిడ్ అనేది ఇంకా మనల్ని వదిలిపోలేదు. ఎన్ని వచ్చినా పోయినా కరోనా మాత్రం మన లైఫ్ స్టైల్లో భాగమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అక్కడ పూజ చేసే దగ్గర కానీ డ్యాన్స్ వేసే దగ్గర కానీ దూరంగా కోలాటాలు వేయండి. చేతులు పట్టుకొని డ్యాన్స్ లేకుండా కోలాటాలు వేయండి. సో శానిటైజర్ వాడండి. కానీ శానిటైజర్ వాడి వెంటనే ఆ దీపం వెలిగించడం లాంటివి చేయకండి, ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ శానిటైజర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ హారతికి దీపాలకి దూరంగా పెట్టుకోండి, బయట ఎక్కడో దూరంగా పెట్టండి. అండ్ ఎవరైతే దర్శనానికి వస్తారో మీరు ఈ సర్కిల్స్ గీయించండి. మీకు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని ఇక్కడ పిలిపించి చెప్పడం కూడా ఉద్దేశం ఏంటంటే మీ గ్రామం లెవెల్లో ప్రజలందరికీ సౌకర్యం ఉండేటట్టుగా మీరు పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరేటట్టుగా ఆ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఆ పెట్టినటువంటి క్రమంలో మీరు ఆ మండపాన్ని అంటే సరి అయినటువంటి స్ట్రెంత్ తోటి నిర్మించాలి. అంటే మండపం కూరడం కానీ అంటే ఒక అశుభం జరగకూడదు. మీరు సెంట్రింగ్ తోటి చేస్తారా, లేకపోతే చెక్కలు రెండవ చెక్కలతో చేసుకుంటారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్లాట్ఫామ్ మీద చేసుకుంటారా? సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ పోలీసులు ఐఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, వినాయక మండపాల యజమానులు, వివిధ పార్టీల నాయకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పోలీసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్, గజ్వేల్ సీఐలు శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు పాల్గొని పలు సూచనలు, సలహాలు చేశారు. నవరాత్రుల వరకు మీరు అక్కడ మీ అంతటా మీరు కనుక ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది మాకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీ కమ్యూనిటీ లోపల, మీ విలేజ్ లోపల మీరు అందరు కలిసి ఈ 15 రోజులు, ఈ 20 రోజులు బెల్ షాప్ నడపద్దు అనే నిర్ణయం ఒకటి తీసుకున్నట్టయితే అది చాలా ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. రెండవది, ఈ ప్రొసెషన్కి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి బహుశా ఇక్కడ ఏమీ జరగలేదు. కాబట్టి పెద్దలంతా అందరితోటి మేము మళ్ళీ అఫీషియల్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని రూట్ మార్గం కానీ లేకుండా అక్కడ ఏర్పాటు కానీ అవన్నీ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు డీజేకు పర్మిషన్ లేదు. డీజే ఓనర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఆ డీజేలు పెట్టుకున్న సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ లేకుండా మిగతా వాళ్ళు కానీ వాళ్ళంతా మీరు ఏదో చిన్న లోన్లు తీసుకునో లేకుంటే ఇంట్లో వేరే రకంగా అప్పు చేసో లేకుంటే ఇంకేదో రకంగా తీసుకున్న షాప్లో లేకుంటే డీజే అయి ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్కు పెద్ద మనుషులు లేకుండా కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏం కావాలో నేను చూసుకుంటే సీఏ గారికి చెప్తాం, డిఎస్పీ గారికి చెప్తాం, లేకపోతే జడ్పీటీసీ గారితో వాళ్ళతో పైరవి చేపిద్దామని చెప్పేసి అంటే వాళ్ళు పెద్దలు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఏ పైరవి నడవదని ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు దానికి నేను పూర్తి ఆమోద ముద్ర వేసేస్తున్నాను. ఈ పర్మిషన్ ఇవ్వాల్సింది నేనే కాబట్టి దానికి నేనే ఇక్కడ పబ్లిక్గానే ఆమోద ముద్ర వేస్తున్నాం. ఎక్కడ కూడా డీజే అనే వారికి పర్మిషన్ ఉండదు. నేను డీజే ఓనర్స్ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ జీవనోపాధి కొరకు ఏర్పరచుకున్న డీజేను ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో అనవసరంగా ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు సీజ్ చేస్తే ఇన్స్పెక్టర్ ఎవరైతే నిమజ్జనం రోజున ఆ ట్రైలర్ కానీ ట్రాక్టర్ నడుపుతారో అతను ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం కానీ మాదక ద్రవ్యాలు కానీ సేవించి ఉండరాదు. ఉంటే అతనికి కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామండి, నోట్లో బయట పెట్టాం. వెళ్తే మాత్రం కేసు చేస్తాం. మేము బండి వదిలిపెట్టి పోతాం సార్ అంటే పూరి మా దాంట్లో డ్రైవింగ్ ఉంటారు, తీసుకుపోయి మేమే నిమజ్జనం చేస్తాం. అర్థమైందా? దీనిలో ఏమి మేము 50 మంది ఉన్నాం, 100 మంది ఉన్నాం బెదిరిస్తామంటే ఏం బెదిరేది ఉండదు. బరాబర్ పక్కా చేస్తాం. ఏమి డీజే కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయలేదు. మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా సరే. ఇంకొకటి
ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. ఓన్లీ స్పీకర్ కెన్ అలౌడ్. అది కూడా 2 స్పీకర్లు అలౌ చేస్తాము. అది విత్ పర్మిషన్ ఆఫ్ లోకల్ పోలీస్. రెండు స్పీకర్లు అలౌ చేస్తాము. అది కూడా లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. మీరు పొంగిలు పెట్టుకోవచ్చు, మైకులు పెట్టరుగా చిన్నచినే, అలాంటి మైకులు పెట్టుకోవచ్చు, గానా బజానా చేసుకోవచ్చు, మీ భక్తి ఏదైతే ఉన్నదో దాన్ని చేసుకోవచ్చు. దానికి ఎవరు మిమ్మల్ని ఆపరు. నేను చెప్పిన ఈ 2 విషయాలు కాకుండా 3వ విషయం, ఎవరైతే మీరు ఆ షామియానా టెంట్ లాగా వేస్తారో, వర్షాకాలం వస్తుంది కాబట్టి రెయిన్ ప్రూఫ్ వేసుకోవాలి. అది పెద్ద గాలి వచ్చి పెద్ద వర్షం పడేసరికి మొత్తం కూలిపోయే విధంగా ఎవరు కూడా వేసుకోకూడదు. దాంట్లో ఉన్నటువంటి ఎవరైనా నివసిస్తారో, అంటే ఆ పూజకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో చెప్తాను. దీని విషయంలో కూడా కొంచెం మేము స్ట్రిక్ట్గా ఉంటాం. ఏదో 4-5 గుంజలు బాతేసి అప్పుడు మందానికి వేస్తాము, 4 రోజులు వేసిపోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయము. పోలీస్ తరఫు నుంచి కొంచెం ఉన్నంతలో స్టాండర్డ్గా ఉండాలి. వర్షం పడ్డా గాలి వచ్చినా ఎగిరిపోకుండా, మండపం కూలిపోకుండా విధంగా కొంచెం. కామారెడ్డి జిల్లా నుండి 115 వాహనాల్లో బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ పాదయాత్రలో 6 సర్వీసులు, 96 తుఫాన్లు, 1473 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సుమారు 115 బండ్లలో 6 సర్వీసులు, 96 తుఫాన్లు, 25 పర్సనల్ వెహికల్, మొత్తం కలిసి సుమారు 1473 మంది ఇవాళ బండి సంజయ్ గారి బయలుదేరారు. రామన్పేట దగ్గర ఇప్పుడే టిఫిన్ చేసుకొని బస్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 1 గంటలో మేము సుల్తాన్పూర్ జైంట్ వ్యూ దగ్గరికి చేరుకొని బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని సాయంత్రం వరకు ఆయన చేసే పాదయాత్రలో మేము భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ ఆ బండి సంజయ్ గారు చేసే పాదయాత్రకు మద్దతు 16-17 తారీఖులో కామారెడ్డి నియోజకవర్గానికి వస్తున్నటువంటి బండి సంజయ్ గారి పాదయాత్రకు సుమారు 5,000 మంది వెల్కమ్ పలుకుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్న కార్యకర్తలందరూ బండి సంజయ్ గారు వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యాత్ర దిగ్విజయానికి మేము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తూ బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అరుణతార గారు జిల్లా అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి మేము 1473 మందిని బయలుదేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కార్యకర్తలను కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నగరంలోని 2వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ ఎన్నిక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బస్వరాజు సారయ్య, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ డివిజన్కి సంబంధించినటువంటి అన్ని రకాల కమిటీస్ మరి ఏర్పాటు చేసుకోవడానికి జరిగే కార్యక్రమంలో భాగంగా మరి సభాధ్యక్షం వేసినటువంటి కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా మరి ఇన్ఛార్జ్గా వేసినటువంటి బస్వరాజు సారయ్య గారు, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ గారు. పార్టీ అనేది ఈరోజు దాదాపు 60 లక్షల సభ్యత్వంతో మరి దేశంలోనే ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటిలో కూడా మరి పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ రూపుదిద్దుకున్నది. దానికి అందరం కూడా మనందరమే కారణం. ప్రజల మద్దతు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు తీసుకొని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ
మరి ముందుకెళ్తూ ప్రజల ఆదరాభిమానాలు చూడడం వల్లే మరి యొక్క సభ్యత్వం నమోదు అనేది ఉత్సాహంగా ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వాడలో, మరి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మరి పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమం నమోదు చేయడం జరిగింది. మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన తర్వాత మరి ఏ పార్టీ అయినా కూడా మరి ఎక్కడో కూర్చొని అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ నియమించుకోవచ్చు. కానీ ప్రత్యేక విరుద్ధంగా ప్రజల మధ్యలో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వార్డులో ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి పార్టీ కమిటీస్ నిర్మాణం చేయాలని చెప్పేసి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సూచన మేరకు ఈ రోజు నగరంలో అన్ని చోట్ల కూడా ఈ వార్డు కమిటీస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మన మంత్రి గంగుల కమలాకర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి చోట కూడా సమావేశాలు అంతర్గతంగా నిర్వహించుకొని మరి కమిటీస్ ఏర్పాటు దాదాపుగా పూర్తిగా వచ్చింది. మరి మన పెద్దలు కూడా తెలుపుకుంటూ ఈరోజు కరీంనగర్ వస్తామని చెప్పినప్పుడు మరి ఈ విలీన గ్రామం తీవ్రపల్లి మనందరూ కూడా చాలా తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ విశ్వమానవుడు, విశ్వకవి, మహోపాధ్యాయుడు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. జీవిత పయనంలో ఏ సందర్భంలోనూ పదవులకు, డబ్బుకు ఆయన లొంగలేదని పేర్కొన్నారు. కాళోజీ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాల వారు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వానికి కొలమానం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రోజున్నటువంటి వారు మా అందరికీ ఆదర్శ స్ఫూర్తిదాయకమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, మా తెలంగాణ గర్వించదగ్గ మహానుభావులు కాళోజీ నారాయణ గారు చిత్రపటాలకు పుష్పమాల అంకితం చేయవలసిందిగా తదుపరి పెడుతున్నాం. పుష్పమాల తెలంగాణ ఉద్యమ పోరాటాల పేట సూర్యాపేట జిల్లాలో ఈరోజు యాదృచ్ఛికంగా మహానుభావుడు కాళోజీ నారాయణరావు గారిని సంస్మరించుకునేటువంటి అవకాశం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జాతి గర్వించదగినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిమైనటువంటి మహాతత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ గారిని నేనన్నా మరి సంవత్సరం నుంచి సర్వే చెప్పకపోతే నేను అవార్డు ఎక్కి అనేది చదువు చెప్పిన గుర్తుంది, మంచిగా చెప్పినప్పుడు గుర్తిస్తే కానీ నాకు బడి ఉన్నట్టు గుర్తులేదు సంవత్సరంగా. మరి ఎట్లా అవుతుంది లేదు సార్. బడి పోకపోయినా ఇంత కూర్చొని కూడా బ్లాక్ బోర్డ్ మీద రాసి చెప్పినట్టు ఉన్నారు. తప్పకుండా వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని గుర్తిద్దాం ఉంటారు. సంతోషం. పనిచేసే వాళ్ళని గుర్తించి ఇస్తే సంతోషం. మనం ప్రోత్సహించడం అవసరం. ఎక్కడైనా సరే ఎట్లాంటి ఎందుకు నిర్వహించుకుంటాం? మనుషులు అందరూ ఒత్తి తిరిగి ఉండరు. అది ఏ వృత్తిలో ఉండనేది, ఏ ఉద్యోగంలో ఉండనేది, ఎక్కడైనా ఉండనేది. తప్పకుండా కొంతమంది దాంట్లో మార్గదర్శకులు ఉంటారు. ఉపాధ్యాయులు అందరూ మార్గదర్శకులకి అయినా ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయులు మార్గదర్శకులు ఉంటారు. ఇంకొంచెం ముందు పోగలిగిన వాళ్ళు, మిగతా వాళ్ళకంటే ముందు పోగలిగిన వాళ్ళు, తమ చూపించగలిగిన వాళ్ళు, దాన్ని చూపించగలిగిన వాళ్ళు అందరూ పాఠశాలలో ఉంటారు. కానీ కొత్త దారుల్ని వెతకగలిగిన వాళ్ళు, మంచి సమాజ నిర్మాణానికి తోవలు వేయగలిగిన వాళ్ళు తప్పకుండా మనలో ఉంటారు. అటువంటి వాళ్ళని గుర్తించడం అనేది తప్పకుండా సమాజ అవసరం. ప్రోత్సహించడం అనేది కూడా ఆయా సంస్థల యొక్క బాధ్యత. అందుకే ఇవాళ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. తప్పకుండా నర్సిడి గారు అన్నట్టు నాకు నిన్న సాయంత్రం కొంతమంది చీచముద్రలు వచ్చాయి. విషయంలో సంతోషం వేసింది సార్. నిన్న మొన్న ప్రారంభం చేసినాం కదా, మన అడ్మిషన్లు బాగా పెరుగుతున్నాయి. ఒక్కొక్క స్కూల్లో రోజు చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నదానికంటే మన సంఖ్య చాలా పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాధాన్యత ఏంది అని చెప్పడానికి కరోనా మాత్రం బాగా ఉపయోగపడింది. చాలా రంగాల్లో ఉపయోగపడింది. వాళ్ళు అన్నట్టు వైద్య రంగంలో రోజు లక్షల ఫీజులు వసూలు చేసే వాళ్ళు
లక్షల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంపత్కు భౌతిక శాస్త్రం విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2021 సంవత్సరానికి గాను పురస్కారం అందుకున్నందుకు జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓకే నెక్స్ట్ కొత్తగూడెం జిల్లా కాకర్ల గ్రామం, మా యొక్క స్కూల్ కాకర్ల హై స్కూల్. నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. గత నా సర్వీస్ మొత్తంలో ఇది నా ఉత్తమ రాష్ట్ర అవార్డు రావడం నాకు ఇది ప్రథమైన. దీనికన్నా ముందు నాకు మండల స్థాయి 2008 కోనూరులో ఉన్నప్పుడు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి 2016లో రావడం జరిగింది. ఈ కృషి వెనకాల నాకు ఈ స్థాయికి రావాలంటే పిల్లల యొక్క ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. పిల్లలు సైన్స్ ఫేర్లలో రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో వరకు తీసుకెళ్లడమే రావడంతోనే ఈ నాకు అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు కృత్యాధార బోధన చెప్పడం ద్వారానే నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారె నర్సింలు, కోఆప్షన్ మెంబర్ ఐలా విద్యాసాగర్లు మాట్లాడుతూ గురువారం రోజున నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి వచ్చిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ మాధవనేని రఘునందన్ రావులు భూమి పూజ నిర్వహించి దానికి సంబంధించిన నిధులు మంజూరు చేశారని, అడిగిన వెంటనే అధిక నిధులు స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారికి మిరిదొడ్డి 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారె నర్సింలు మరియు కోఆప్షన్ నెంబర్ ఐలా విద్యాసాగర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిరిదొడ్డి గ్రామంలో గత 2.5 సంవత్సరాల నుండి డిస్మెంటల్ చేసి గ్రామ పంచాయతీ పెండింగ్లో ఉండే ఈరోజు దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇందుకు గాను మన గౌరవ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, గౌరవ ఎంపీ మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రానికి రావడం జరిగింది. దీంతో పాటు శంకుస్థాపనలో భాగంగా మాకు ఈజీఎస్లో 16 లక్షలు ఉండేది శాంక్షను. దీన్ని ఎంపీ గారిని మాకు మిగతా 2 ఫ్లోర్లకు పైన మాకు అమౌంట్ తక్కువ పడుతుంది కావాలని కోరడం జరిగింది. కోరినట్లయితే ఎంపీ గారు సానుకూలించి మాకు 20 లక్షలు కానీ నేను ఇస్తా నా ఫండ్ నుంచి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా మిగతా ఈ సైడు ఆ సైడు లైట్స్, బటర్ఫ్లై లైట్స్ ఎమ్మెల్యే కోట నుంచి వేయించినట్లయితే మా ఊరు చాలా అందంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లో కూడా మాకు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహకరించి మండల హెడ్ క్వార్టర్కు ఫండ్స్ రిలీజ్ చేయాలి. చిన్న చిన్న ఊర్లకు బాగా ఫండ్స్ ఇస్తున్నారు. మాకు కూడా చాలా ఇచ్చినట్లయితే మా ఊర్లో జనాభా 7,000, దానికి సరిపోను డబ్బులు వీళ్ళు మాకు ఇచ్చినట్లయితే ఎంతో కొంత డెవలప్ జరుగుతుందని మేము మనవించుకుంటున్నాం. అదేవిధంగా వారికి ఎంపీ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ మాకు ఫండ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మిగతా ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దాన్ని మిగతా ఫండ్స్ నుండి మాకు మిగతా వర్క్లకు కానీ దేనికి కానీ వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మాకు సానుకూలించినట్లయితే మా గ్రామం డెవలప్ అవుతుంది. వారు కూడా ఎల్ల వేళలా పేరుంటుందని నేను విన్నవించుకుంటున్నాను. జోడి గ్రామ పంచాయతీకి మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. వచ్చి శంకుస్థాపన చేసి పోయారు. తర్వాత మాకు అనుకూలంగా మాకు ఫండ్స్ కూడా ఇస్తాను కూడా చెప్పిండ్రు. రేపు ఎన్ని విషయాలు వచ్చినా కూడా మీ ఇద్దరి బాధ్యత అంటూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ సహకారం అంటూ మా గ్రామ పంచాయతీ డెవలప్ అయ్యేంత, మా ఊరు డెవలప్ అయ్యే వరకు మీ సహకారం కంపల్సరీ ఉండాలని ప్రార్థిస్తున్నాం. సింగరేణి బొగ్గు గనులపై కార్మిక సంఘాల కోలాహలం ప్రారంభమైంది. జీడీకే 2వ ఇంక్లైన్ గడిలో ఒకే రోజు 2 జాతీయ సంఘాల ప్రతినిధులు గేట్ మీటింగ్ నిర్వహించారు. జాతీయ కార్మిక సంఘం, హిందూ మజ్దూర్ సభ,
హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఎస్ఎంఈ డబ్ల్యూ నాయకులు RG1 వైస్ ప్రెసిడెంట్ తోటవేణు నేతృత్వంలో 2వ ఇంక్లైన్ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్ కార్యక్రమానికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, సింగరేణి అధ్యక్షులు జక్కుల నారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సింగరేణిలో రోజు రోజుకు కార్మికులపైన దాడులు పెరుగుతున్నాయి. ఆర్థిక దాడి, భౌతిక దాడి, మానసిక వేధింపులు. పవర్ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మాది ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేస్తున్నారు. గెలిచిన 2 సంఘాలు ఏటీసీతో పాటు టీజీబీకేసీ 2 ఒకటే. చుట్టదాగడానికి వదిలిపెడితే పొగాకు నమలే దొరికినట్టు ఇద్దరు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, ఏఐటీసీ కానీ టీజీబీకేసీ కానీ. రామగుండం రీజన్లో పక్కనే గోదావరి ఉంది. ఈ గోదావరి ఉన్నా కూడా గతంలో హెచ్ఎంఎస్ పోరాట ఫలితం బస్తీకి ఫిల్టర్ బెడ్లు ఉండే. గోదావరి ఒడ్డున కూడా ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. నీళ్లు ఫిల్టర్ బెడ్ తోటి ప్యూరిఫై చేసి కార్మికులకు సప్లై చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ది. మైన్స్ రూల్ ప్రకారంగా, జేబీసీసీ ఒప్పందం ప్రకారంగా సింగరేణి కాలనీలలో ఇండస్ట్రియల్ రూల్ ప్రకారంగా కాలనీలో పనిచేస్తున్న కార్మికులకు మేనేజ్మెంటే నీళ్లు సప్లై చేయాలి, ప్యూరిఫై వాటర్ సప్లై చేయాలి. ప్యూరిఫై చేయలేదు, మురుకు నీళ్లు సప్లై చేసిండ్రు. ఇవాళ కొంతమంది నాయకులు, అవగాహన లేని నాయకులు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి అంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అదే గోదావరి నుండి, సింగరేణి వాళ్ళు వచ్చి సప్లై చేసింది కూడా అదే గోదావరి నుండి. ఆ నీళ్లు కాదు, ఆ నీళ్లు పక్కన పెట్టి ఫిల్టర్లు పెట్టి ప్యూరిఫై చేసి సప్లై చేయవలసిన బాధ్యత ఉంది. మంచి నీళ్లు సప్లై చేస్తేనే కార్మికులు మంచిగా ఉంటారు, కార్మికుల హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆప్షన్ కాకుండా డ్యూటీ చేస్తారు, ప్రొడక్షన్ తీసుకొస్తారు. అదేవిధంగా ఈ మైన్లో పక్కడబందీ ప్లాన్ లేదు, వర్కింగ్ ప్లేస్ లేవు, మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకపోవడం వలన 2 రోజులు చేయవలసిన పని వారం రోజులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఆఫీసర్లు అందరూ పడకేసుకొని పంటున్నారు, వర్కింగ్ ప్లేస్ చూపిస్తలేరు. వెంటిలేషన్ గాలికి పోయింది. వెంటిలేషన్ చిన్న బావి 10 లెవెల్ కూడా పోలేదు, వెంటిలేషన్ ఇవ్వలేకపోతున్నాం. కొరుక్కొని తింటారు బావిని, ఎక్కడెక్కడ కొరుక్కొని తిని. ఈ నెల 11వ తేదీన ప్రయోగాత్మకంగా డ్రోన్ల సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టగా దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారు. అందులో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ నిఖిలా, జిల్లా ఎస్పీ నారాయణల ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం స్కై మెడిసిన్ డ్రోన్ కెమెరాను ట్రయల్ నిర్వహించి పరీక్షించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడి లేని విధంగా మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే కాన్సెప్ట్తో డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్స్, అత్యవసరమైన మెడిసిన్స్ మారుమూల గ్రామానికి అతి త్వరలో అందచేరే విధంగా, అంటే రోడ్ కనెక్టివిటీ లేని దగ్గర తొందరగా ఏదైనా మనకు యాంటీవెనమ్ లాంటిది ఏదైనా చేరవేయాల్సి వచ్చినప్పుడు అలాంటివి తొందరగా పేషెంట్ దగ్గరికి, అవసరమైన వాళ్ళ దగ్గరికి చేర్చడం కోసం డ్రోన్ టెక్నాలజీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది మొట్టమొదటి ప్రయత్నంగా మన వికారాబాద్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనకి ప్రోగ్రామ్కి మన ఆనరబుల్ మినిస్టర్ ఎంఐడి, సెంట్రల్ మినిస్టర్, నీతి ఆయోగ్ నుంచి వేరియస్ యూనియన్ సెక్రటరీస్, మన మినిస్టర్ గారు అందరూ కూడా పాల్గొని శనివారం రోజు టెంటేటివ్గా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఇది మన మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 52 మంది మిలీషియా గ్రామ కమిటీ సభ్యులు పోలీసులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ, మావోయిస్టులు గ్రామాల్లో ఉన్న ప్రజలు హింసకు గురి చేస్తున్నారని, ప్రతి ఇంటి నుండి వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, గ్రామస్తులు దయచేసి వారి మాటలు నమ్మొద్దు అని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టుల వల్ల ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, విద్యా, వైద్యం, రోడ్ల సౌకర్యం, బిల్డింగ్ ఏర్పాట్లు అడ్డుకుంటున్నారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారని, మావోయిస్టులకు ఎలాంటి మద్దతు ఇవ్వరాదని కోరారు. మీ కుటుంబ సభ్యులను కానీ ప్రోత్సహించవద్దని తెలిపారు. హోంశాఖలో రిక్రూట్మెంట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మేము ఇక్కడ చెర్ల ఎస్పెషల్లీ మండలం వాళ్ళకి అందరికి చెప్తున్నాం, ఇక్కడ యూత్కి కాంటాక్ట్ లోకల్ పోలీస్, మేము ట్రైనింగ్ అది ప్రిపరేషన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన సైడ్ నుంచి సాయం చేస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి, దే కెన్ కాంటాక్ట్ లోకల్ ఎస్ఐ, సిఐ అండ్ ఆల్, వీ విల్ హెల్ప్ దెమ్. సో అందరూ కన్విన్స్ అయింది దట్ దే షుడ్ నాట్ వర్క్ బికాస్ Maoists are not only harassing them, but they are taking ration from the villages whenever they need to conduct meetings. So వాళ్ళ ఊరు నుంచి 5 kg బియ్యము, పప్పు ఇది అందరూ కలెక్ట్ చేస్తున్నారు. ఇది అందరికీ ఇది తెలిసింది. ఇట్స్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ మావోయిస్ట్ ఆర్ డూయింగ్ విత్ దీస్ విలేజర్స్ అడవి ప్రాంతంలో, ఇది అఫెక్టెడ్ ఏరియాలో. సో ఇట్స్ ఓన్లీ దే ఆర్ రెగ్యులర్లీ హెరాసింగ్ దెమ్. వి రిక్వెస్ట్ ఇది అందరు విలేజర్కి మేము ఇది రిక్వెస్ట్ మన తరఫు నుంచి చెప్తాము దట్ ప్లీజ్ డోంట్ సపోర్ట్, ప్లీజ్ కమ్ అవుట్. మీకు ఎవరైనా ఇది రిలేటివ్స్ ఉన్నారా, పిల్లలు ఉన్నారా, దూరం నుంచి ఉన్నారా, వాళ్ళకి అందరికీ మీరు చెప్పాలి. ది మావోయిస్ట్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ద డెవలప్మెంట్. మావోయిస్ట్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ actually the development for the Adivasi. Maoist party has not allowed development in the area. Ramesh. సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తిని సాధించి సంస్థను లాభాల్లోకి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సొమ్మును ఆర్థిక దోపిడీ చేస్తూ ముంచుతుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గురువారం ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 2 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు మరియు విద్యుత్ను వాడుకుంటూ దాదాపు 13,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డదని, ఇప్పటివరకు అట్టి డబ్బులను సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. హామీలు ఇచ్చి కార్మికులందరినీ పక్కతో పట్టించి గెలుపొందడం జరిగింది. ఏమైనా కార్మికులు టీఆర్ఎస్కు ఓటు వేయలే, యూనియన్కు ఓటేస్తారు. కాబట్టి యూనియన్ గెలిచిందా, ఇప్పుడు సింగరేణిలో పార్టీ గెలిచిందా అనేది ఒకసారి కార్మిక సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ మనం పెట్టుకున్నామంటే ఆ యూనియన్ ఏదైతే కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు అండదండగా ఉండి ఆపదలో సంపదలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు యూనియన్ అండగా ఉంటుందని చెప్పి మనం యూనియన్కు ఓటు వేస్తే ఈరోజు ఏ ఒక్క హక్కు మాట్లాడాలన్నా, ఏ ఇష్యూ మీద మాట్లాడాలన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, లేదా మా మంత్రి ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పి చెప్పడమే తప్ప వారు ఏదన్నా ఒక హక్కు యూనియన్గా సాధించిందో ఏదైనా ఉంటే చెప్పు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే కార్మికుల పక్షాన పోరాడి మొన్నటికి మొన్న ఏ ఒక్కటి వచ్చినా కానీ జీతాల చిట్టీలు, సీఎంపీఎఫ్ చిట్టీలు అవి ఈరోజు పుట్టినవి కాదు. ఎన్నడో మనం సాధించుకున్నాం, యూనియన్గా అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర ఉంది. ఆ జీతం చిట్టిలో మనకు ఎన్ని ఆబ్సెంట్ అయినాయి, ఎంత అలవెన్స్ వచ్చింది, డిఏ ఎంత పెరిగింది, లేదా మన బేసిక్ ఎంత అని నెల మనం చూసుకునే వాళ్ళం. దాన్ని ఆపి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఆపి దాన్ని ఆ జీతం మన సీఎంపీఎఫ్ చిట్టి ఇస్తే దాన్ని స్టేజ్ మీద మీటింగ్ పెట్టి ఓ మైక్ పెట్టి ఇక మీరు సాధించినవే అని చెప్తారు. అదే హక్కేనా, అదేమైనా సాధించిందేనా?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి సూరారం డివిజన్లో కళావతి నగర్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా కోఆర్డినేటర్ ఆల భాస్కర్, కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్నా శివరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం బస్తీలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కేసీఆర్ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ బస్తీలో ఉన్న దళిత కుటుంబాలతో కలిసి అల్పాహారం చేయడం జరిగింది. ఈరోజు అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అక్కడ 10 లక్షలు ఇస్తాను కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఇవ్వాలి కదా. అది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ ప్రతి కుటుంబాలకు దళిత కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న వాళ్ళు చెప్తే నేను వెళ్ళి మొత్తం ముడిపోయింది వాటర్ వచ్చేసింది. ఎందుకంటే డ్రైనేజ్ కొంచెం ఫుల్ అయిపోయిందంటే మళ్ళీ నీళ్ళు రాకుండా మళ్ళీ చేశాను. మళ్ళీ రాకుండా మరి 3-4 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. కానీ 10 వేసాను మీకు పాడైపోయిన సామాన్లు కూడా రాకుండొచ్చు. వేస్ట్ అది ఉపయోగం ఏముంది. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ పార్టీ పిలుపు మేరకు దళిత్ దండోరా కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేసేటకు మా పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలే. 3 ఎకరాల భూమి ఇస్తానని చేయలే. ఉద్యోగం ఇస్తానని చేయలే. ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు మరి 10 లక్షలు ఇస్తావా సస్తావా లేకపోతే నీ రాజీనామా చేస్తావా? ముఖ్యమంత్రి గారు తేల్చుకోండి. మీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చే మార్గం చేయాలని చెప్పి ఈ అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా బంకమట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్లతో నీరు కలుషితమవుతుందని ప్రజలు గమనించి నీటిలో కరిగే మట్టి గణపతులకు పూజలు నిర్వహించాలని ఆయన కోరారు. బంగమట్టితో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమలను ఇలా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని చేసేటువంటి విగ్రహాలను నిషేధించాలని గతంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. మట్టి విగ్రహాలని వాడాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాలు నిర్వహణ చేసేటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. సంవత్సరంన్నర కాలంగా కోవిడ్తోని అనేక మంది ప్రాణాలను బలికొనడం జరిగింది. కరోనా మహమ్మారి, ఈ యొక్క మహమ్మారి పూర్తిగా నయం కాలేదు. కాబట్టి కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించేటువంటి విధంగా
తక్కువ సంఖ్యలో పూజలలో కూర్చున్నటువంటి విధంగా ఒక క్రమశిక్షణతోని ఈ యొక్క మండపాల నిర్వహణ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. పాపన్నపేట రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు జర్నలిస్టు బంధు వర్తింపచేయాలని మెదక్ జిల్లా పాపన్నపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవాద్ బాలకిషన్ అన్నారు. గురువారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిన్నచూపు చూడవద్దని, వారి సంక్షేమానికి జర్నలిస్టు బంధు వర్తింపచేసి నిధులు కేటాయించాలన్నారు. అటు సంస్థల నుండి కానీ ఇటు ప్రభుత్వం నుండి కానీ ఏమాత్రం గౌరవ వృత్తి లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, వారి పిల్లలు దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు జర్నలిస్టు బంధు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుటుంబాలకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, అలాగే పెన్షన్లు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మా పాపన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. జర్నలిస్టులపై చిన్నచూపు చూడడం తగదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో జర్నలిస్టులు వానలకు తెగించి వార్తలు సేకరించి కొంతమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలున్నాయి. కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.